రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలు ఈరోజు వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ఏటూరు నగరంలో గత వారం రోజులు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సిఆర్టీలకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కరించడంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైందని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఏదైతే సిఆర్టీలు ఉన్నారో వాళ్ళ సమస్యలను, తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి స్పందించాలి. ఎందుకంటే సిఆర్టీలు దాదాపు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఈరోజు చాలని జీతాలతోటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కుటుంబం కూడా గడిపినటువంటి పరిస్థితి 20-25 వేల జీతాలతోటి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో తప్పు లేదు. కాబట్టి ఏదైతే సిఆర్టీలు వాళ్ళు సమ్మె చేస్తున్నప్పటికీ ఈరోజు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గిరిజన ఆశ్రమ పాఠశాలలో దాదాపు చదివేటువంటి విద్యార్థులు అందరూ కూడా బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, పైగా ఏజెన్సీ మండలాల్లో గిరిజన విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు మ్యాథ్స్ టీచర్, సోషల్ టీచర్ వీళ్ళు లేకపోతే ప్రధానమైనటువంటి 10th క్లాస్ అటువంటి విద్యార్థులు ఈరోజు తీవ్రంగా నష్టపోతారు. తీవ్రంగా నష్టపోవడం వల్ల రేపు జీపీఏ రాకపోతే పైన అధికారులు ఎందుకు రావట్లేదని మళ్ళీ ఈ టీచర్లు, హెడ్ మాస్టర్లు వార్డెన్లని తిడతారు. కాబట్టి మీరు తక్షణమే ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఆ సిఆర్టీలను రెగ్యులేట్ చేయాలా, దాంతోపాటు వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలా, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనిపించాలా, ప్రొవిడెంట్ ఫండ్ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ సార్లతోటి ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.